సిస్టర్ మేడం. ఈరోజు ధరణి రాలేదా? లేదు మేడం, ఈరోజు రాలేదు. లీవ్ ఏమన్నా పెట్టిందా? ఫోన్ ఏమన్నా చేసిందా? లేదండి, ఫోన్ చేయలేదు, లీవ్ ఏం అప్లై చేయలేదు. ఏంటి, ధరణి ఇక్కడికి రావడం ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతుందా? మమ్మల్ని చూస్తూ తను పని చేయలేకపోతుందా? ఎందుకు రాలేదు? జనని, ఏంటి ఇక్కడే నించున్నావు? ఏమైంది? ఏం లేదు గుణ. మరి ఎందుకేదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఈరోజు ధరణి రాలేదు గుణ. టైం కూడా దాటిపోయింది. ఎందుకు రాలేదంటావు? నాకెందుకో కాస్త టెన్షన్గా ఉంది. కొంపతీసి ధరణి హాస్పిటల్లో పనిచేస్తుందని ప్రతాప్ ఏమన్నా ఆపుంటాడా? సరే, ఒకసారి ఫోన్ చేసి చూడు, డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఏమీ తెలియకుండా ఆలోచిస్తుంటే లాభమే ఉంది. కాల్ చేయి. ఇతనితో ఉన్నానని తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. మాట్లాడకుండా ఉండడమే బెటర్. సైలెంట్లో పెట్టేద్దాం. ధరణి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు గుణ. ఏమైందో ఏంటో అని నాకు భయంగా ఉంది. కుడికన్ను కూడా బాగా అదురుతుంది గుణ. చూడు జనని, ప్రతిదానికి ఎక్కువగా ఊహించుకొని నెగిటివ్గా ఆలోచించుకో. ఏదైనా పని ఉండి ఆగిందో లేకపోతే ట్రాఫిక్ వల్ల ఆగిందో మనకు కూడా తెలియదు కదా. ఎందుకు ముందే నెగిటివ్గా ఆలోచించడం? తను వస్తుంది, వచ్చి తీరుతుందన్న నమ్మకం నాకుంది. నువ్వు అనవసరంగా వరి అవ్వకుండా వెళ్ళి నీ పన్ను చూసుకో, సరేనా? నాకు సర్జరీకి టైం అవుతుంది, వెళ్తున్నాను. బాయ్. దిగుదరణి. పదధారణి. ఏంటి ధీరజ్, ఎక్కడికి తీసుకొచ్చావు? ఓ, నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి ఏం చేస్తానో నీకు ఇంతవరకు చెప్పలేదు కదా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ ప్రతి పుట్టినరోజుకి అనాథాశ్రమానికి తీసుకొచ్చేది. అనాథ పిల్లలకి చేతనైన సాయం చేసి వాళ్ళకి ఇష్టమైన వస్తువులిచ్చి భోజనం ఏర్పాటు చేసి వెళ్ళేవాళ్ళం. అది అలా నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నేనేదో వేస్ట్ ఖర్చులు చేసే బదులు ఇలా అమ్మా నాన్న లేని అనాథలకి ఎంతో కొంత ఆదరణ అందిస్తే మంచిది కదా. వాళ్ళ విషెస్ దేవుడి దీవెనల కంటే గొప్పవి. ఒక్క పూట వాళ్ళ కడుపు తృప్తిగా నింపగలిగితే గొప్ప సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. నువ్వేమంటావు ధరణి? కరెక్టే, మంచి ఆలోచనే. చాలా మంచి పని చేస్తున్నావు ధీరజ్. సార్, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్లు, చాక్లెట్స్, టాయ్స్ అన్నీ ఈ బాక్స్లోనే ఉన్నాయి సార్. అక్కడ పెట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇలా వీళ్ళకి భోజనం పెట్టి ఆడుకోవడానికి బొమ్మలు పంచడం నాకు చాలా ఇష్టం. నమస్తే సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతి సంవత్సరం రావడం అలవాటే కదా. ఏంటి సార్ ఆ డబ్బా? ఫుడ్ ప్యాకెట్సా, టాయ్సా? అనుకున్నా మీరు ఉత్త చేతులతో రారు కదా. ఇక్కడ అనాథలకి భోజనం పెడతారు, వాళ్ళని సంతోషపెట్టి మరీ వెళ్తారు. ఇదిగో కుమార్, ఆ డబ్బా లోపల తీసుకురా. ధరణి, వెళ్దామా? పదండి. రండి సార్. ఎవరు సార్ ఈ అమ్మాయి? నా ఫియాన్సే. ఆహా, కాదు కాదు, ఫియాన్సీ కాదు, జస్ట్ ఫ్రెండ్ని మాత్రమే. ధీరజ్ లాంటి మంచి అబ్బాయికి మీరు ఫియాన్సీ అయింటే ఇంకా బాగుండేదండి.
ఎంత మంచివారో. అనాథలంటే ప్రాణం. వాళ్ళ బాగోగుల కోసం ఎంతన్నా వెనకాడకుండా ఖర్చు చేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదు. నా లైఫ్లో చూడటం ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరం బర్త్డేకే కాకుండా అప్పుడప్పుడు వస్తుంటారు. పేద పిల్లలకి హెల్ప్ చేస్తుంటారు. ఐ ప్రౌడ్ ఆఫ్ హిమ్. పదండి. రండి. మ్, 1 minute సార్, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు ఆడుకో. సార్, నా చేయి కూడా కాస్త తడపరాదా అండి? ఏంటి, చేతులు తడపడానికి నేనేమన్నా వాటర్ బాటిల్ తీసుకొచ్చానా? వెళ్ళి సింక్ దగ్గర కడుక్కో. చేతులు తడపాలంటే చేతులు. నేను ఇక్కడికి వచ్చింది ఆర్ఫెన్స్కి అన్నం పెట్టడానికి, నీ చేతులు తడపడానికి కాదు. వెళ్ళు. అబ్బో. ధరణి, వెళ్దామా? సార్ పదండి సార్. పద. రండి. ధీరజ్కి అనాథలంటే ఎంత ప్రేమ. 7 రంగుల వాన స్పైడర్మ్యాన్. 2 కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా వీడు తేడాగా ఉన్నాడే. ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి బాగా చదువుకోవాలి. నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం. మనసుకు జ్ఞాపకం దొరికితే ఏంటి ధరణి, ఆనందం. రెప్పలాపకుండా అలా చూస్తున్నావు? ధీరజ్, నువ్వు చాలా మంచివాడివి. కానీ నీ మంచితనంతో కలిసి జీవితకాలం ప్రయాణం చేయలేకపోతున్నాను. నీతో లైఫ్ షేర్ చేసుకోలేకపోతున్నాను. సారీ ధీరజ్. కానీ నీకు నాకంటే మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను. నో నో ధరణి, ఈ అనాథ పిల్లలు నేను ఒకటే ధరణి. వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. వీళ్ళకి పేరెంట్స్ లేరు, నాకు ప్రేమ లేదు. ఏం మాటలు ధీరజ్ అవి? నీకు ప్రేమ లేకపోవడం ఏంటి? నీకు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు. నాన్న దగ్గర లేకపోయినా మీ అమ్మ ప్రేమ పూర్తిగా దక్కుతుంది కదా. వాళ్ళతో పోల్చుకుంటావే. ఎవరి ప్రేమ ఎంతున్నా ప్రేమించిన అమ్మాయి ప్రేమ వేరు కదా. ఆ ప్రేమ దక్కనప్పుడు మిగతా ప్రేమలన్నీ దక్కనట్టే. మనసు పడే బాధ ఆ ప్రేమలు ఓదార్చలేవో. మనం ఎవరిని ఇష్టపడతామో, ఎవరిని ప్రేమిస్తామో, వాళ్ళ పిలుపు, వాళ్ళ పలకరింపు, వాళ్ళ స్పర్శించే తృప్తి ఇంకేదీ కలిగించద్దారని. సో ఇప్పుడు నేను నష్టజాతకుణ్ణి, నువ్వు కాదన్నావు. నేను ఇంకేమీ లేనివాణ్ణి. అంటే ఒక విధంగా అనాథనే కదా. నథింగ్ మోర్ దాన్ దాట్. అందుకే వీళ్ళు నేను సమానం అంటున్నాను. నీకొక మాట చెప్పనా ధరణి, నువ్వు నన్ను నా మంచి కోరే అన్నావు అనుకుంటున్నాను, నీకన్నా మంచి అమ్మాయి దొరకాలని. కానీ నేను ఒక్కసారి నీతోనే నా లైఫ్ అని ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఒపీనియన్ నేను మార్చుకోలేను. జీవితంలో మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. ఇలానే ఒంటరిగా ఎవరూ లేనివాడిగా మిగిలిపోతాను ధరణి. నేను అనాథలా ఇలా అనాథలకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ధీరజ్, ప్లీజ్ ధీరజ్, అలా మాట్లాడకు ధీరజ్. లేదు లేదు ధరణి, అంతే.
పద బయట మిగతా పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చొద్దాం. ఇదిగో చాక్లెట్. నువ్వు ధరణి. ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. ఇలా రా. ఎవరండి మీరు? ఆశ్రమం అంతా కలే తిరుగుతూ అలా ఏవో ప్యాకెట్స్ పనిచేస్తున్నారు. మీరన్నీ పెట్టుకుని ఓ దగ్గర ఉంటే పిల్లలే వచ్చి తీసుకుంటారు కదా. మీరు పిల్లల వెంట తిరిగి ఇలా పంచడం ఏంటి? అవును, మిమ్మల్ని ఈ ఆశ్రమంలో ఎప్పుడు చూడలేదే. కొత్తగా వస్తున్నారు ఆశ్రమానికి? లేదు. అదేంటండి, ధీరజ్ ప్రతి సంవత్సరం పుట్టినరోజే కాక వీలున్నప్పుడల్లా వస్తానని చెప్పాడు. ఏంటి, ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి వస్తాడా? మధ్య మధ్యలో వీలున్నప్పుడు వస్తాడా? నేనెప్పుడు చూడలేదే. ఏంటి, మీరేమన్నా కొత్తగా జాయిన్ అయ్యారా? నన్ను చూడకపోవడం ఏంటి? అసలు నేనే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకే తెలిసి ఉండను. మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. ఏంటి, నేను కొత్తగా జాయిన్ అవడం ఏంటి? ఆశ్రమం పెట్టినప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయి ఉన్నాను, ఇక్కడే పని చేస్తున్నాను. నేనే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. లేదు లేదు, నేను ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నువ్వే కొత్తగా మాట్లాడుతున్నావు. లేదండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. పాపం ఇతనికి మెంటల్ కండిషన్ బాగోలేనట్టుగా ఉంది, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడు. సరే సరే, నేను కొత్త, నా మెంటల్ కండిషన్ బాగోలేదో ఇప్పుడే తేలుద్దాం కానీ, మా వార్డెన్ గారు 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, నీకు వారికి పరిచయం ఉంది కదా, ఆయన పేరేంటో చెప్పు. రెగ్యులర్గా వస్తున్నానని చెప్పి ఈ అమ్మాయి ముందు ఫోజు కొడుతున్నావు కదా, చెప్పు, మా వార్డెన్ పేరేంటో చెప్పు. నీళ్ళు నవలొద్దు, చెప్పు. అలా నీళ్ళు నవ్వులుతున్నావేంటి, చెప్పు. అది నాకెందుకు తెలీదు. అది 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 ఏంటి, చెప్పు. నువ్వు చెప్పలేవు. వార్డెన్ గారి పేరు శ్రీనివాస్, నా పేరు కుమార్. ఆశ్రమంలో ఉన్న పిల్లలందరి పేర్లు వరుసగా టగటగా చెప్పమంటావా? ఆ అమ్మాయిని వెంటేసుకుని వచ్చి ఫోజులు కొట్టడం కాదు బాబు. నువ్వేదో మంచివాడివని ఇంప్రెస్ చేయడానికి బిల్డప్లు ఇవ్వకో. నిజం ఒప్పుకో. నువ్వు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చావు కదా, ఫస్ట్ టైం ప్యాకెట్లన్నీ పంచుతున్నావు కదా, అంటే ఇంతసేపు ధీరజ్ చెప్పినవన్నీ అబద్ధాలా? వీడిందుకు చెయ్యి తడపమన్నాడు, పట్టించుకోలేదు కదా. నా మీద పగ పట్టినట్టున్నాడు. మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటే బెటర్. ధరణి, ఇలాంటి పిచ్చివాళ్ళు అక్కడక్కడ కలిసి మనలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు నాకు 1 గంట కదా పర్మిషన్ ఇచ్చావు, నేను గంటలో దింపేస్తానన్నాను కదా. నీకు హాస్పిటల్కి టైం అవుతుంది కదా, పద మనం వెళ్దాం. పట్టించుకుంటే పిచ్చివాళ్ళు మరీ రెచ్చిపోతారు. వాళ్ళదేదో ఫెయిల్యూర్ లైఫ్ ఉంటుంది, అందుకే మళ్ళాగా సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు తట్టుకోలేరు, పుల్లలు పెడుతూ ఉంటారు. ధీరజ్, నిజం చెప్పు, నువ్వు నన్ను ఇంకా ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావు కదా. నువ్వే ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు ధీరజ్. నేను మా నాన్న మాట కాదని ఆయనకి ఎదురు చెప్పి నిన్ను చేసుకోవడం కాని పని. ఇంకా మన మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుందని నువ్వు ఊహించుకొని కూడా ఊహించుకోకు. ఐఎమ్ సారీ. నన్ను మర్చిపోవడం బెటర్. ధరణి,
నేను మర్చిపోవడం కాదు, నువ్వు నీ జీవితంలో మర్చిపోలేవు. అమ్మా టీ ఇవ్వమ్మా. చూసావారా, రోజుకో కొత్త స్టోరీ, కన్ఫ్యూజ్ చేసేస్తుందిరా. ఏమైందిరా? ఈ న్యూస్ చూడు. ఎవరో ఒక ఆవిడ 2 పిల్లల్ని 20 ఏళ్లుగా తన కన్న పిల్లలే అని పెంచిందంట. ఇప్పుడు సడన్గా ఆ పిల్లలు తన పిల్లలు కాదని తెలిసింది. ఆ పిల్లలేమో తల్లిని వదిలేసి వెళ్ళిపోయారంట. ఇలా 20 ఏళ్ల తర్వాత ఏదో తెలిసి ఈ పిల్లలు తల్లిని వదిలేసి వెళ్ళిపోవడం న్యాయమేనంటావా? 20 ఏళ్ళు పెంచినా 30 ఏళ్ళు పెంచినా పెంచిన వాళ్ళు పెంచిన వాళ్లే కదరా. పెంచిన ప్రేమ ఉండొచ్చు కానీ పేగు బంధం, కన్న ప్రేమ, రక్త సంబంధం వేరు కాదు కదా. నిజం తెలిసిన తర్వాత ప్రాణం అటే పీకుతుంది కదా. నా వాళ్ళు అని వాళ్ళనే అనుకుంటారు కానీ పెంచిన వాళ్ళని అనుకోరు కదా. పెంచినందుకు ప్రేమ, కృతజ్ఞత ఉంటుంది. మనసులో ఏది ఉన్నా అయిన వాళ్ళని కన్న వాళ్ళని వదులుకొని ఉండలేరు కదా. వెళ్ళడం నాకైతే తప్పనిపించడం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ధరణి బాలును నాకు జననికి పుట్టిన బిడ్డలు. ఎంతైనా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అంటారు కదరా. గొప్పదో కాదో పిల్లలకేం తెలుసురా. నా వాళ్ళని పిల్లలకి ఆలోచన కలిగితే చాలు, అలాగే వెళ్ళిపోతారు. ధరణి బాలును నాకు జననికి పుట్టిన బిడ్డలు. వచ్చినప్పటి నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీకు కాస్త నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంది. డ్యూటీ మీద శ్రద్ధ లేనట్టు కనిపిస్తున్నావు. ట్రైనింగ్లోనే నువ్వు టైమింగ్ పాటించకపోతే ఎలా? ఈరోజు 2 hours లేట్గా వచ్చావు. ఏంటిది? కాస్త కాకపోతే కాస్తేనా? డిసిప్లిన్ ఉండాలి కదా. ఇలా ఇర్రెగ్యులర్గా వస్తే నువ్వు పేషెంట్స్ని ఎలా రెగ్యులర్గా చూసుకుంటావు? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చిన టైంకి రావడానికి పోవడానికి? ఓ పేరు ప్రఖ్యాతులున్న హాస్పిటల్. ఇక్కడ టైమింగ్ ఉంది, ఓ డిసిప్లిన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే రా, లేకపోతే మానుకో. నువ్వు వస్తావని పేషెంట్లని అలర్ట్ చేసి ఉంచితే నువ్వు రాకపోతే ఎంత అవస్థ పడతారో ఆలోచించావా? అది కాదు మేడం, కాస్త కొంచెం పని పడి లేట్ అయింది. ఏంటి కాస్త కొంచెం పని? కొంచెం పని అంటే 2 hours లేట్గా వస్తావా? అయినా నీలాంటి వాళ్ళనని ఏం లాభంలే. నిన్ను కన్న తల్లిదండ్రులను అనాలి. వాళ్ళకైనా భయం ఉండదు. ఓ పద్ధతి పాడు లేకుండా గారాబాలు చేసి నెత్తినెక్కించుకుంటారు. టైం సెన్స్ లేకుండా పెంచుతుంటారు. ముందు పెట్టాల్సిన గడి వాళ్ళకు పెడితే గాని మీలాంటి వాళ్ళు దోవకి రారు. నువ్వే ఇంత ఇండిసిప్లైన్డ్గా ఉన్నావంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, లేటుగా వచ్చింది నేను. మీరేమన్నా ఆనందలుచుకుంటే నన్ను అనండి. మీరేమన్నా పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మా కన్న వాళ్ళని ఎందుకండి ఇందులోకి లాగుతారు? వాళ్ళ గురించి మీకేం తెలుసని, వాళ్ళేం చేశారని?
వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ డెడికేషన్ మీకు నాకు అంత తేలిగ్గా వచ్చే పని కాదు. పని ఉండి కాస్త లేట్ అయినందుకు మీరేంటి నోరు పారేసుకుంటున్నారు? ఏంటి నాతోనే రివర్స్గా మాట్లాడుతున్నావా? ఇంతవరకు నాతో ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. నిన్నిలా వదిలేస్తే ఇంకా రెచ్చిపోతావు. నిన్ను చూసి నలుగురు నీలాగే తయారైతే ఇక్కడ నా విలువేముంటుంది? నీకు పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే. ఏమైందండి? ఎందుకు ఆ అమ్మాయి మీద ఏదో అరుస్తున్నట్టున్నారు? లేటుగా వచ్చిందే కాకుండా ఎందుకు లేట్ అయిందని అడిగితే నా మీదే అరుస్తుంది మేడం. నా మీదే రివర్స్ అయి మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే కానీ దారిలోకి రారు. భయం అనేది ఉండదు. అందుకే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. పర్వాలేదు మేడం, వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. తను సిన్సియర్గానే డ్యూటీ చేస్తుంది కదా. ఏదో రీజన్ ఉండబట్టే తను లేటుగా వచ్చినట్టుంది. ఫస్ట్ తప్పే కదా, ఈసారి వదిలేయండి. అది కాదు మేడం, వీళ్ళని ఇలా చూసి చూడనట్టు వదిలేస్తే డ్యూటీ సరిగా చేయరు. ట్రైనింగ్లోనే ఇలా ఉంటే రేపు నర్సులు ఎలా అవుతారు? నర్సులు అయ్యాక డ్యూటీలు ఏం చేస్తారు? మాటేం వింటారు? గట్టిగా పనిష్మెంట్ ఇస్తేనే రూట్లోకి వస్తారు. చూడండి మేడం, నేను మాట్లాడుతానన్నాను కదా, వాళ్ళని ఎలా డిసిప్లిన్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. నేను మందలిస్తాను కదా, మీరు వెళ్ళండి.